అందరికీ పెద్దలందరికీ నమస్కారం అండి. చిన్నపిల్లలందరికీ విషెస్ అండి. మా తూగు జిల్లా అండి. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నానండి. నిన్న కొన్ని వీడియోల్లో అసభ్యకర పదజాలం మాట్లాడినందుకు కొంతమంది కామెంట్స్ రాశారండి. నన్ను క్షమించండి మాస్టర్, ధన్యవాదాలు. సో ఇది డిస్క్లైమర్ ఏంటంటే, డిస్క్లైమర్ కాదు, క్లారిఫికేషన్ ఆర్ అప్డేట్ అనుకోండి. Dallas 2 women shoplifting cases are not found in police records online. The 2 Telugu magazines published it requested them to reveal the source of information. ఒకటి ట్విట్టర్లో చోటా న్యూస్ తెలుగు అని ఉందండి, ఎక్స్ అంటాం కదా, వాళ్ళని అడిగాను అనమాట. ఈవెన్ దిస్ తెలుగు గై పోస్టెడ్ ది న్యూస్ వితౌట్ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలండి. హే చోటా, కెన్ యూ ప్లీజ్ రివీల్ ది సోర్స్ బికాజ్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ అని మా అమెరికన్ ఫాలోవర్ ఆయన అటార్నీ అని చెప్పారు. చాలా క్వశ్చన్స్ ఇమిగ్రేషన్ డిస్ప్యూట్స్ ఆన్సర్ చేశారు. ఆయన జనరల్గా అడుగుతాను షాప్లిఫ్టింగ్ కేసులో వస్తే, ఆయన కేస్ టు కేస్ మినిట్ టు మినిట్ మనకు చెప్తాడనమాట. బట్ ఇందులో కూడా ఆయన రాశాడు, ఐ కుడ్ నాట్ ఫైండ్ దేర్ రికార్డ్స్. ద ఆర్టికల్ సేస్ ద థెఫ్ట్ వాజ్ ఇన్ మేసీస్ మాల్ ఇన్ డల్లాస్. కోర్ట్స్లో రాశారు ఆయన. నెవర్ హర్డ్ ఆఫ్ దట్ మాల్. మేబీ ద రిపోర్టర్ స్పాయిల్డ్ దేర్ నేమ్ రాంగ్. స్టూపిడ్ ఇండియన్ మీడియా పేరెంట్స్ నేమ్స్ రివీల్ చేసింది, బట్ అమెరికన్ మీడియా పేరెంట్స్ నేమ్స్ రివీల్ చేయదండి. నేను ఈ అప్డేట్ క్లారిఫికేషన్ ఇద్దామని అనుకున్నాను. అంతే, ధన్యవాదాలు మాస్టర్.